Let's go with question number 62. Yeah. First read the question what he has given. A train X starts from Warangal at 4 p.m. and reach Hyderabad at 5 p.m. Okay. Yeah. See here. So let us consider there is a point X here and there is a point Y here. So T1 train, right? So here there is a T2 train. Okay. Yeah. See here. So it will take 1 hour. Means this T1 train to reach this Y place, it will take 1 hour. Right. So what about T2? It will take while another train Y starts from Hyderabad at 4 p.m. and reaches Warangal 5:30 p.m. means so there is a gap of one and a half hour. Okay, so 1.5 can be written as 3/2, right? So 3/2 hour, right? So this is nothing but timings, and right? So these takes 1 hour and these takes 3.5 hours. Okay. Yes, here now we need to find this distance. So distance ఎలా వెళ్దామంటే so go with the LCM of numerators, right? సో ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ 3 ఉంది, రైట్? సో 1, 3 జస్ట్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ న్యూమరేటర్స్. సో 1, 3 ఇస్ నథింగ్ బట్ 3, రైట్? సో డిస్టెన్స్ ఎంత అంటే మనం జస్ట్ 3 కిలోమీటర్స్ అని అనుకుందాం. లెట్ us assume it is 3 kilometers. Okay, yes, here this 3 kilometers is covered by train 1 in how many hours? 1 hour, right? So same 3 kilometers is covered by train 2 in how many hours? 3/2 hours. Okay, so now we are going to get speeds of the trains. Okay, so but speed ఎంత అవుతుంది? ఫస్ట్ ట్రైన్ S1 ఎంత అవుతుంది? 3/1, so that equal to 3 kmph, right? So next S2 is equal to 3/2 kmph. Okay, so that will be 3 cancel. So here I got a speed equal to 2 kmph. Okay, so time తక్కువ తీసుకుంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ టైం ఎక్కువ ఉంది కాబట్టి స్పీడ్ తక్కువ ఉంది, రైట్? సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో నౌ వాట్ ఇస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్? ద టూ ట్రైన్స్ విల్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్. సో టైం అడుగుతున్నాడు. సో టైం ఈస్ నథింగ్ బట్ సో రెండు కలిసి ఈ లెంత్ కవర్ చేస్తున్నాయి. ఓకే, సో ఇలా వచ్చి ఒక దగ్గర మీట్ అవుతాయి కాబట్టి సో 3 kilometers కవర్ చేస్తున్నాయి. ఓకే, సో 3 km కవర్ చేస్తున్నాయి. విత్ వాట్ స్పీడ్? with what speed? So the speed is here, it is relative speed. So relative speed ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 3 + 2 అవుతుంది. Okay, so that will be T equal to 3/5. సో 3/5ని 3/5 అవర్స్ అంటే సో దీన్ని మినిట్స్ చేంజ్ చేసుకోండి. అప్పుడు ఇంటూ 60తో మల్టిప్లై చేయండి. సో 5 1s 5 12s, సో 12 3s హౌ మచ్? 36, రైట్? సో 36 minutes పడుతుందండి. ఓకే, సో ఎట్ లాస్ట్ దే విల్ టేక్ 36 minutes, రైట్? యా, సో 36 minutes అనేది మనం ఎలా తీసుకుంటాము ఇప్పుడు? సో ట్రైన్స్ ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 4 o'clock స్టార్ట్ అయింది ఫస్ట్ ట్రైన్. ఓకే, సో ఫస్ట్ ట్రైన్ కూడా 4 o'clock స్టార్ట్ అయింది. సెకండ్ ట్రైన్ కూడా 4 o'clock కదా స్టార్ట్ అయింది, రైట్? సో 4 PM కాబట్టి సో 4 తర్వాత టైం ఎంత పడుతుంది మనకి? 36 minutes పడుతుంది, రైట్? అంటే దే ఆర్ గోయింగ్ టు మీట్ ఇట్. సో మీటింగ్ టైం ఎంత అవుతుందంటే సో దాట్ విల్ బి 4 + 36, దాట్ విల్ బి 4:36 PM. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆ టూ ట్రైన్స్ 4:36 PMకి మీట్ అవుతాయి. ఓకే, సో దెన్ అవర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ E. ఆప్షన్ E, రైట్? సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 63. ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. ట్రైన్ ఏ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబై ఎట్ 6 AM, రైట్? యా, ఇక్కడ పాయింట్ చూడండి ఏమి ఇచ్చాడు. యా, సో ఢిల్లీ ఉంది, రైట్? నెక్స్ట్ ముంబై, ఢిల్లీ అండ్ ముంబై, రైట్? సో ట్రైన్ T1 అనుకుందామండి. సో ఇది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 6 AM స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 6 AM స్టార్ట్ అవుతుంది ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h, రైట్? ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h. అండ్ ట్రైన్ B, రైట్? సో T2 అనుకోండి, అండ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబై ఎట్ 7:30. ఓకే, సో అది కూడా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. చూడండి ఫస్ట్ టైం ఏమన్నాడు? ట్రైన్ ఏ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబై ఎట్ 6 AM at the speed of 60 km/h and train B started from Delhi to Mumbai at 7:30 AM, రైట్? ఇక్కడ నుంచి ఇదే పాయింట్ అండి, పాయింట్ ఈజ్ సేమ్, రైట్? సో ట్రైన్ T2 టైం ఎంత? 7:30 AM, రైట్? విత్ వాట్ స్పీడ్ అండి? 75 km/h. ఓకే, యా. సో నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్? ఎట్ వాట్ టైమ్ అండ్ ఎట్ వాట్ డిస్టెన్స్ ట్రైన్ బి క్రాస్ ట్రైన్ ఏ? ట్రైన్ బి క్రాస్ ట్రైన్ ఏ అంటే సో ఫస్ట్ ట్రైన్ ఏ ముందు ఉంటుందండి. ఓకే, సో ట్రైన్ బి వెనక వస్తుంది, ఇది మీనింగ్, రైట్? సో ట్రైన్ ఏ ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి అది ముందు వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉంది ట్రైన్
ట్రైన్ ఏ ఇక్కడెక్కడో ఉంది. ఓకే, యా నెక్స్ట్ ట్రైన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్. యా సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రైన్ ఏ 6 AM స్టార్ట్ అవుతుంది అండ్ ట్రైన్ బి అనేది ఇది ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ట్రైన్ బి అనేది కూడా ఇక్కడే రాస్తున్నా. సో టీబీ ట్రైన్ బి at 7:30 AM, రైట్. సో స్పీడ్ ఎంత మనకి 75 kmph. ఓకే, సో రెండు ఒకే పాయింట్ నుంచి మూవ్ అవుతున్నాయి. ఓకే, బట్ ఫస్ట్ ట్రైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 6 AM స్టార్ట్ అయింది, రైట్. సెకండ్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 7:30 AM స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ట్రైన్ 1.5 అవర్లో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఆ డిస్టెన్స్ ఎంతో కనుక్కుందాం ఫస్ట్. సో 60 కిలోమీటర్ కదా, సో 60 ఇంటూ సో 1.5 అవర్ కాబట్టి 3/2 అని రాసుకుంటున్నా. సో 2 1s 2 30s 33s 90 కిలోమీటర్స్ అండి, రైట్. సో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ఎవరు, ట్రైన్ ఏ ఫస్ట్ 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకే, సో మనకి 7:30కి సిచ్యువేషన్ ఇలా ఉందండి. 7:30కి ట్రైన్ బి ఇక్కడ ఉంది అండ్ 7:30కి ట్రైన్ ఏ ఇక్కడ ఉందండి. సో ట్రైన్ ఏ ఎట్ 7:30 అండ్ స్పీడ్ ఎంత 60 kmph. ఇది కండిషన్ ఇప్పుడు. ఓకే, యా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎట్ వాట్ టైమ్ అండ్ ఎట్ వాట్ డిస్టెన్స్ ట్రైన్ బి క్రాస్ ట్రైన్ ఏ. ఈ ట్రైన్ బి అనేది ట్రైన్ ఏని క్రాస్ చేయాలి అంటున్నాడు. క్రాస్ చేయాలి అంటే ఈ ట్రైన్ బి అనేది ఇది కవర్ చేసే డిస్టెన్స్ కాకుండా, రైట్. సో ఇదేంటంటే ఈ 90 కిలోమీటర్స్ ఎక్స్ట్రా కవర్ చేయాలి, రైట్. అంటే ఇది ఏ స్పీడ్తో వెళ్తుంది, 60 km/hతో వెళ్తుంది. ఇది ఏ స్పీడ్తో వెళ్తుంది, 75 km/hతో వెళ్తుంది. ఓకే, అంటే ఇది 1 అవర్లో కవర్ చేసే డిస్టెన్స్ ఎంత ఉందో దానికన్నా ఇది ఎక్స్ట్రా 15 kilometers కవర్ చేస్తుంది. అది మీనింగ్, రైట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 1 అవర్లో ఎక్స్ట్రా ఎంత కవర్ చేస్తుంది, 15 kilometers కవర్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే రిలేటివ్ స్పీడ్ అంటాం. ఓకే, సో 75 నుంచి 60 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, 15 km/h వస్తుంది. సో దట్ 15 km/h ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి, రైట్. ఎక్స్ట్రా స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి కంపేర్డ్ టు ట్రైన్ ఏ, రైట్. అంటే అది కవర్ చేసిన, అంటే ట్రైన్ ఏ కవర్ చేసింది కాకుండా ఇది ఎక్స్ట్రా ఎంత కవర్ చేస్తుంది, 1 అవర్లో 15 kilometers కవర్ చేస్తుంది. ఓకే, సో ఈ ట్రైన్ ఏని మీట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ డిస్టెన్స్ కవర్ చేయాలి. ఈ 90 kilometers ఉంది కదా, ఈ 90 kilometersని ఫస్ట్ కవర్ చేయాలి. ఓకే, యా అప్పుడు మీట్ అయిపోతుంది, రైట్. సో 1 అవర్లో 15 kilometers ఎక్స్ట్రా కవర్ చేస్తే ఎక్స్ట్రా 90కి ఎన్ని అవర్స్ పడుతుందో చూసుకుంటే అదే మీటింగ్ టైం అయిపోతుంది. ఓకే, సో 15 how many times, 15 6 times, రైట్. సో 1 into 6 ఎంత, 6 hours పడుతుందండి, రైట్. సో ఆప్షన్ చూడండి ఒకసారి, 6 hours అంటే సో ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి, ఇప్పుడు 7:30కి ఇదండి కండిషన్. 7:30కి కండిషన్ ఇలా ఉంది. ఓకే, 7:30 తర్వాతనే కదా ఇదంతా జరిగింది మనకి. చూడండి 7:30కి ఇలా ఉంది కండిషన్, రైట్. 7:30కి ఇలా ఉంది కండిషన్. సో 7:30 తర్వాత 6 hours పడుతుంది మనకి. 7:30 తర్వాత మనకి 6 hours పడుతుంది. ఓకే, సో 7:30 తర్వాత 6 hours అంటే మనకి 7 + 6 ఎంత, 7 + 5 అంటే 12. సో 12 + 1 ఎంత, 1. ఓకే, సో 1:30 అంటే 1:30 ఎక్కడ ఉందో చూసుకోండి. అంటే మనకు 2 ఆప్షన్లు వస్తున్నాయి, రైట్. అంటే ఈ 2 ఆప్షన్స్ ఎగిరిపోయినట్టే. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. ఓకే, యా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీట్ అయ్యే అనుకుందాం, రైట్. ఇక్కడెక్కడో మీట్ అయ్యే అనుకుందాం, రైట్. యా సియర్ మనం 7:30 తర్వాత గురించి మాట్లాడతాం. చూడండి 7:30కి ట్రైన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, రైట్. 7:30కి ట్రైన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, రైట్. సో ఇక్కడెక్కడో 2 ట్రైన్స్ మీట్ అయ్యాయి, ఇక్కడెక్కడో 2 ట్రైన్స్ మీట్ అయ్యాయి. ఓకే, యా సో అంటే ఈ డిస్టెన్స్ ఎవరు ట్రావెల్ చేశారు, ట్రైన్ ఏ ట్రావెల్ చేసింది అండ్ ఆల్సో ట్రైన్ బి కూడా ట్రావెల్ చేసింది. ఓకే, యా డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్. బట్ సియర్ నార్మల్గా 7:30 తర్వాత ఏమైందంటే ట్రైన్ బి ఉంది కదా, 7:30 తర్వాత ట్రైన్ బి అనేది ఈ డిస్టెన్స్ కవర్ చేసింది. ఓకే, సో 7:30 తర్వాత ట్రైన్ బికి టైం ఎంత పట్టింది, సో ట్రైన్ బికి టైం ఎంత పట్టిందంటే మనకి 6 hours పట్టింది. ఓకే, సో 6 hours ఇంటూ స్పీడ్ ఎంత పట్టింది, ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత ఇక్కడ 75. ఓకే, సో 75 into 6 అంటే 6 5s 30, 3 carry 7 6s 42, 450 kilometers. ఓకే, సో 450 kilometers ట్రైన్ బి ట్రావెల్ చేసింది. ఓకే, అదే ట్రైన్ ఏ చూసుకున్నా కూడా ట్రైన్ ఏ టైం ఎంత పట్టిందో చూడండి. సో నార్మల్గా 7:30 తర్వాత 6 hours పట్టింది మీట్ అవ్వడానికి. బట్ 7:30 ముందు ఇది ఒక 1.5 hour ఇంకా ఎక్స్ట్రా ట్రావెల్ చేసింది కదా. ఓకే, సో మనకి టైం ఎంత పడుతుందంటే 6 hours ప్లస్
1.5 అవర్ అంటే 7.5 అవర్స్. ఓకే, 7.5 అవర్స్ మనం ఏం రాసుకోవచ్చు, 15/2 అవర్స్ అని రాసుకోవచ్చు. ట్రైన్ ఏ స్పీడ్ ఎంత, 60తో వెళ్తుంది. ఓకే, సో 2 1s 230s అండ్ 30 × 15 ఎంత అవుతుంది, 450 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, సో రెండు ఒక దగ్గర మీట్ అయ్యాయి అంటే రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాయి. ఓకే, విత్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ డిఫరెంట్ టైమింగ్స్. ఓకే, సో అవర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ బి. Option B, 450 kilometers. Okay, so in the same way, we'll go with the next question. Question number 64. Question number 64. Okay, ఏమి ఇచ్చారు చూడండి. ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు జమ్మూ ఎట్ 5:10 AM అండ్ 7:10 AM రెస్పెక్టివ్లీ. ఓకే, సేమ్ అదే పాయింట్ అండి. ఇక్కడ చూడండి, ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు జమ్మూ, అంతే, రైట్. సో ఇక్కడ చూడండి, సో ఢిల్లీ అండ్ నెక్స్ట్ జమ్మూ, రైట్. సో ఫస్ట్ ట్రైన్ చూడండి, ఫస్ట్ ట్రైన్ T1 తీసుకుందాము. సో అది ఏ టైంకి స్టార్ట్ అయింది, 5:10కి స్టార్ట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ట్రైన్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది, 7:10కి స్టార్ట్ అయింది. ఓకే, ఫైన్, రెస్పెక్టివ్లీ అండ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 55 km/h. ఫస్ట్ ట్రైన్ ఎంత, 55 kmph వెళ్ళింది, రైట్. సో సెకండ్ ట్రైన్ ఎంత, ఏ స్పీడ్తో వెళ్ళిందంటే మనకి 70 kmph/h వెళ్ళింది, రైట్. యా, సో క్వశ్చన్ ఏమంటారని చూడండి, at what time train B cross train A? Okay, so at what time train B cross train A, right? Yeah, సో ఇప్పుడు చూడండి, ఇది ట్రైన్ బి అనుకుందాము, రైట్, ఇది ట్రైన్ ఏ అనుకుందాము, రైట్. ఇది 5:10కి స్టార్ట్ అయింది, రైట్. సో 5:10కి స్టార్ట్ అయింది, మరి 7:10 వరకు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే, సో మనకి స్పీడ్ అంటే ఎంత టైం పడుతుంది ఇక్కడ మనకి 7:10 వరకు అంటే 2 hours పడుతుంది. ఓకే, సో 2 అవర్స్లో అది 1 అవర్లో ఎంత స్పీడ్తో వెళ్తుంది, 55తో వెళ్తుంది. అంటే 2 అవర్స్లో అది ఎంత కవర్ చేస్తుందంటే, సో 55 × 2, సో దాట్ విల్ బీ 110 kilometers కవర్ చేసింది. ఎవరు, ట్రైన్ ఏ, రైట్. సో అప్పుడు టైం ఎంత మనకి 7:10 అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ట్రైన్ బి ఉంది, రైట్. ఇప్పుడు టైం ఎంత, 7:10 అవుతుంది. ఏ స్పీడ్తో వెళ్తుంది, ఇక్కడ ఇది మనకి 70 kmph/hతో వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏ స్పీడ్తో వెళ్తుంది, 55 kmph/hతో వెళ్తుంది, రైట్. 55 km/hతో వెళ్తుంది, రైట్. ఎస్, హియర్ ఈ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్ కన్నా ఇది ఇంకా స్పీడ్ ఎక్కువ ఉండాలి, రైట్. అంటే ఇది ఏ స్పీడ్తో వెళ్తుంది, 55 km/hతో వెళ్తుంది, రైట్. ఇది ఏ స్పీడ్తో వెళ్తుంది, 70 km/h వెళ్తుంది. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఇప్పుడు మనకి, 55 అంటే మనకి 15 km/h. మీన్స్ ఈ ట్రైన్ ఏం చేస్తుందంటే, ఈ సెకండ్ ట్రైన్ ఏం చేస్తుందంటే, సో ఎక్స్ట్రా 1 అవర్లో ఎక్స్ట్రా 15 kilometers కవర్ చేస్తుంది. ఓకే, సో 1 అవర్లో ఎక్స్ట్రా 15 kilometers కవర్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా 15 ఎక్కడి నుంచి అంటే దీంట్లో నుంచి వస్తుందండి, దీంట్లో నుంచి వస్తుంది. ఓకే, యా, సో 55 to 70 అంటే 15 కదా మనకి, 5. ఓకే, ఎస్, హియర్ ఎక్స్ట్రా ఎంత ఉంది ఇప్పుడు మనకి, ఇక్కడ ఎక్స్ట్రా 110 kilometers ఉంది, రైట్. రైట్, ఇది ఎన్ని అవర్స్లో కవర్ చేస్తుందో దొరకబడితే సరిపోతుంది. 7:10 తర్వాత నేను మాట్లాడుతున్నాను, 7:10 తర్వాత. ఓకే, సో అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 110/15 అవుతుందండి, రైట్. సో 110/15 అంటే సో 522s 5 3s అవుతుంది, 522s 5 3s. ఓకే, సో దీన్ని ఏమనొచ్చు మనము, 3 7s 1s 3 అనొచ్చు అండి. అంటే 7:30 తర్వాత మనకి 1/3 అవర్స్ పడుతుంది. 1/3 అవర్స్ అంటే ఎంత మీనింగ్ ఇక్కడ, 1/3 × 60 అంటే సో 7 hours 20 minutes అనొచ్చు, రైట్. సో 1/3 అవర్ అంటే ఏంటంటే 7 hours, 1/3 అంటే ఎంత మనకి 20 minutes. అంటే 7:10 తర్వాత మనకి టైం ఎంత పడుతుంది మీట్ అవ్వడానికి, సో 7 hours 20 minutes పడుతుంది. ఓకే, యా, సో మనం ఏంటంటే ఇక్కడ 7 అంటే 14 అంటే 2 o'clock వచ్చింది. ఓకే, సో 2 o'clock అంటే ఇక్కడేమో 10 అక్కడేమో 20, రైట్. సో మనకి ఎంత అవుతుంది, సో 2:30 అంటే 7:10 + 7:20, 7:10 + 7:20 ఎంత 14:30, రైట్. 14:30 రైల్వే టైమింగ్లో అంటే 14:30 అంటాం, రైట్. సో నార్మల్ మన టైమింగ్లో ఏమవుతుంది, 2:30 అనొచ్చు. ఓకే, సో అవి ఎప్పుడు మీట్ అవుతాయి అంటే 2:30 మీట్ అవుతాయి, రైట్. 2:30 PMకి మీట్ అయిపోతాయి. ఓకే, సో దట్ ఈజ్ 7:10 + 7:20, సో దాట్ విల్ బీ 14:30. మన టైమింగ్లో ఏమంటాం అంటే దీన్ని 2:30 అంటాం. ఓకే, సో 2:30 PMకి మీట్ అయిపోతాయి. మీన్స్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ని ఇలా చేయొచ్చు, రైట్. ఇంకో విధంగా కూడా చేయొచ్చు అండి, రైట్. ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అది ఎలాగో చూద్దాము సార్, రైట్. యా, హియర్ ఢిల్లీ టు జమ్మూ, రైట్.
ఎక్కడో ఒక దగ్గర మీట్ అవుతాయి, ఎక్కడో ఒక దగ్గర మీట్ అవుతాయి. అంటే 2 ట్రైన్స్ ఎక్కడో దగ్గర మీట్ అవుతున్నాయి అంటే 2 ట్రైన్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఉంటుంది కదా, సో ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది సేమ్ అయిపోతుంది, మీట్ అవ్వాలి కాబట్టి. సో కంపల్సరీ బోత్ హ్యావ్ టు మీట్ మీన్స్ బోత్ హ్యావ్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్, రైట్. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ చేయొచ్చు కదా ఇక్కడ మనం. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ చేస్తే మనకి టైం టు స్పీడ్ రేషియో దిద్దాము ఒకసారి, రైట్. సో స్పీడ్ రేషియో ఇక్కడ ఇచ్చింది కదా, సో స్పీడ్ రేషియో ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, టీఏ టీబీ తీసుకుందాము, రైట్. ట్రైన్ ఏ ట్రైన్ బి. సో స్పీడ్ రేషియో ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 5 11 5 14 అవుతుంది, అంటే 11:14 అవుతుంది. సో అప్పుడు టైం రేషియో ఎంత అవుతుంది, 14:11 అవుతుంది. అంటే ఇది 14 పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటే ఇది ఎన్ని పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది, 11 పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఓకే, యా. ఇప్పుడు చూడండి మరి ఈ డిఫరెన్స్ ఇన్ టైమింగ్స్ ఎందుకు వచ్చిందో చూడండి. ఎందుకు వచ్చిందంటే ఒకటేమో 5:10కి స్టార్ట్ అయింది, ఒకటేమో 7:10కి స్టార్ట్ అయింది. ఓకే, సో డిఫరెన్స్ ఎంత ఉంది, 2 అవర్స్ ఉంది, రైట్. సో ఇక్కడ ఈ 3 పార్ట్స్ వాల్యూని మీరు 2 అవర్స్ అనుకోవచ్చు సింపుల్గా, రైట్. సో 3 పార్ట్స్ వాల్యూ 2 అవర్స్ అన్నప్పుడు అప్పుడు మనకి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 2/3 అవుతుంది. ఓకే, సో ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 2/3 అవర్స్ అవుతుంది, రైట్. సో మనకి ఈ 14 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 14 × 2/3. సో 14 2s ఎంత, 28/3 అవర్స్ పడుతుందంట, రైట్. ఈ టైంకి, రైట్, ఈ ట్రైన్కి ఎంత పడుతుందంటే, సో 11 × 2/3 అంటే 22/3 అవర్స్ పడుతుంది, 22/3 అవర్స్ పడుతుంది. ఓకే, యా. ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 5:10కి స్టార్ట్ అయింది. ఫస్ట్ దీన్ని అవర్స్ చేంజ్ చేసుకోండి, 28/3 అంటే 3 9s అంటే 3 9s 27 అంటే 1/3 మిగులుతుంది, 1/3 అంటే మళ్ళీ 20 అంటే 920 అవర్స్ అని మీనింగ్ ఇక్కడ, రైట్. ఏది ట్రైన్ మీట్ అవ్వడానికి. సో టైం ఎంత, 5:10 ప్లస్ 920, రైట్. సో 30 అండ్ 9 + 5 ఎంత, 14:30 అంటే మళ్ళీ ఏమవుతుంది, 2:30 PM అవుతుంది. లేదు ఇది తీసుకుంటారా అంటే చెక్ చేసుకోండి, 3 7s 21 అంటే మళ్ళీ 1/3 అంటే దీన్ని 720 అవర్స్ అనొచ్చు, రైట్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఇది మనకి 7:10కి స్టార్ట్ అయింది, రైట్. 7:10కి స్టార్ట్ అయింది, టైం ఎంత పట్టింది మీట్ అవ్వడానికి, 7:20 పట్టింది, రైట్. 7:20 అంటే సో 30 అండ్ 7 7 14:30. మీరు ఎలా వెళ్ళినా కూడా మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ ఫాలో దిస్ మెథడ్ ఐ థింక్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ, రైట్. యా, నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 65. ఏమి ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. Train A started from Delhi to Haridwar at 5 PM at the speed of 43 km/h and train B started from Haridwar to Delhi at 6 PM, రైట్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, సో ఒకటేమో ఢిల్లీ, ఒకటేమో హరిద్వార్, రైట్. సో ట్రైన్ ఏ, రైట్. సో టీఏ అది ఎలా వెళ్తుంది, ఢిల్లీ టు హరిద్వార్ వెళ్తుంది. ఏ టైంకి స్టార్ట్ అయింది, 5 PMకి స్టార్ట్ అయిందండి. with what speed, 43 km/h. Okay, it is started with 43 km/h, right. So train B Haridwar to Delhi at 6 PM, right. So TB, right. So 6 PM ki start ayindi with what speed, 47 kmph, with 47 kmph. Okay, at what time, at what distance from Delhi both trains cross each other if distance between Delhi and Haridwar is 223. Okay, so ee distance ent ichadante 223 kilometers ani icharu. Okay, so this distance they have given, that will be 223 kilometers. Okay, yes, here this train has started at 5 PM and this train started at 6 PM, right. So ఇది 5 PM ki start ayindante 6 PM variki ఇది move avutundi, రైట్. సో 1 అవర్లో ఎన్ని కిలోమీటర్స్ మూవ్ అవుతుందంటే 43 కిలోమీటర్స్ మూవ్ అయింది, రైట్. సో ట్రైన్ ఎక్కడ ఉంటుందండి, 6 PMకి ఇక్కడ ఉంటుందండి, రైట్. సో అవుట్ ఆఫ్ 223, సో ఇప్పుడు 43 కిలోమీటర్స్ ఎవరు కవర్ చేశారు, దిస్ ట్రైన్ కవర్ చేసింది. ఓకే, సో 223 నుంచి మీరు 43 తీసేయండి, అప్పుడు మీకు ఎంత మిగులుతుంది చెప్పండి ఒకసారి. సో 223 నుంచి 23 తీసేయండి, 200, దాంట్లో వచ్చి 180 కిలోమీటర్స్ మిగిలిపోతుంది. ఓకే, ఎస్ హియర్. సో ఎట్ లాస్ట్ యూ విల్ బి లెఫ్ట్ విత్ 180 కిలోమీటర్స్, రైట్. ఎస్ హియర్ ఈ 180 కిలోమీటర్స్ ఎవరు కవర్ చేయాలి, ఈ 180 కిలోమీటర్స్ ఎవరు కవర్ చేయాలి, దిస్ 180 కిలోమీటర్స్ ఇస్ కవర్డ్ బై బోత్ ద ట్రైన్స్. దిస్ 180 kilometers is covered by both the trains after 6 PM. 6 PM తర్వాత జరుగుతుంది ఇదంతా. ఓకే, సి ఇక్కడ 5 to 6 PM ఓన్లీ ఒకటే ట్రైన్ ఉంది, అంటే ఒకటే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే రిలేటివ్ స్పీడ్ అనేది రాదు. ఓకే, వెన్ బోత్ ద ట్రైన్స్ ఆర్ మూవింగ్, రైట్, వెన్ 2 objects are in మూవింగ్ కండిషన్ దేర్ విల్ బి రిలేటివ్ స్పీడ్. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందండి మనకి, సో కంపల్సరీ ఒక టూ ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ అవుతూ ఉండాలి, రైట్. యా, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఈ 180 km
కిలోమీటర్స్ రైట్. ఈ 180 కిలోమీటర్స్ ఎవరు కవర్ చేయాలి? బోత్ ద ట్రైన్స్ కవర్ చేయాలి. విత్ వాట్ స్పీడ్? విత్ రిలేటివ్ స్పీడ్. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? ఇది 43, ఇది 47. 43, 47 రైట్. సో 43 ప్లస్ 47 ఓకే. సో టైం ఎంత పడుతుందంటే 2 hours పడుతుందండి మీట్ అవ్వడానికి రైట్. సో ఇట్ విల్ టేక్ 2 hours ఆఫ్ టైమ్ టు మీట్ రైట్. సో ఎప్పుడు మీట్ అవుతాయని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో మీటింగ్ పాయింట్ ఎప్పుడంటే ఇక్కడ మనకి 2 hours పడుతుంది. ఎప్పుడు? 6 PM తర్వాత. 6 PM తర్వాత మనకి టైం ఎంత పడుతుందంటే 2 hours పడుతుంది. అంటే 8 PMకి మీట్ అవుతాయి రైట్. సో మీటింగ్ టైమ్ ఫస్ట్ వన్ మీటింగ్ టైమ్ ఈజ్ 8 PM ఓకే. సో ఈ 2 ఆప్షన్స్ మనం పక్కన పెట్టచ్చు ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు? ఎట్ వాట్ టైమ్ అండ్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ బోత్ ట్రైన్స్ క్రాస్ ఈచ్ అదర్. అంటే ఢిల్లీ నుంచి ఏ పాయింట్ వరకు మీట్ అయ్యిందో అక్కడ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే. సో ఢిల్లీ నుంచి ఈ మీటింగ్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే. యా, ఈ ఢిల్లీ నుంచి మీటింగ్ పాయింట్ వరకు ఎవరు ట్రావెల్ చేశారంటే దిస్ డిస్టెన్స్ ఇస్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఏ రైట్. సో ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 PM రైట్. సో 5 PM అంటే ఇక్కడ 1 hour, ఇక 2 hours, మొత్తం 3 hours పట్టింది ఓకే. యా, సో 3 hours విత్ వాట్ స్పీడ్? 43 km/h ఓకే. సో డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ 43 × 3, సో దాట్ విల్ బి 129 kilometers. అంటే ఢిల్లీ నుంచి మీటింగ్ పాయింట్ వరకు సో డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 129 kilometers ఉంది. మీన్స్ ఆప్షన్ బి ఇస్ రైట్. Means option B is right answer okay. So in the same way we'll go with next question. Train A started from Delhi to Jaipur at 5:10 AM at the speed of 44 km/h and train B started at 6:40 AM at the speed of 41 km from Jaipur to Delhi right. Ikkada 2 points unnai right. One is Delhi and one is Jaipur. One is Jaipur okay. Yes here. So train A started from Delhi to Delhi to Jaipur right. Train A అనుకుందాము right. So at what time? 5:10 AM 5:10 AM with what speed? 44 km/h with 44 km/h okay. Yeah. Next ట్రైన్ బి చూడండి సరే. ట్రైన్ బి స్టార్ట్ అయింది ఏ టైం అండి మనకి? ట్రైన్ బి 6:40 AM right at the speed of 41 kmph. At the speed of 41 kmph okay. So both move అవుతున్నాయి రైట్. సో స్పీడ్స్ వచ్చాయి అండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎట్ వాట్ టైమ్ బోత్ ట్రైన్స్ క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఢిల్లీ అండ్ జైపూర్ ఇస్ 253 రైట్. ఈ డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 253 kilometers అని ఇచ్చాడు రైట్. దే హ్యావ్ గివెన్ దిస్ డిస్టెన్స్ దాట్ విల్ బి 253 kilometers ఓకే. ఎస్ హియర్. సో 5:10 నుంచి 6:40 వరకు మధ్యలో ఉన్న టైం గ్యాప్ ఎంత చూసుకోండి సార్. ఇక్కడ 50 minutes అండ్ అక్కడ 40 minutes, మొత్తం 90 minutes. 90 minutes అంటే 3/2 hours అనొచ్చు. అంటే ఫస్ట్ ఈ ట్రైన్ స్టార్ట్ అయింది రైట్. అంటే ఇక్కడ దాకా మూవ్ అవుతుందండి రైట్. సో అప్పుడు టైం ఎంత అవుతుంది మనకి? ట్రైన్ ఏ టైం 6:40 అవుతుంది రైట్. అంటే ఈ 1.5 hourలో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని మీనింగ్ రైట్. సో విత్ వాట్ స్పీడ్? 44 రైట్. సో 44 × 1.5 hour అంటే 3/2 రైట్. సో 2 1s 2 22s అంటే 66 kilometers కవర్ చేసింది ఫస్ట్ రైట్. సో అవుట్ ఆఫ్ 253 66 is covered రైట్. అవుట్ ఆఫ్ 253 66 is covered రైట్. సో 10 నుంచి 3 తీసేయండి. 13 + 6 13 - 6 ఎంత మనకి? 7 రైట్. సో 24 - 6 ఎంత మనకి? 18. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇంకా మనకి? 187 kilometers డిస్టెన్స్ ఉంది రైట్. సో ఈ 180 kilometers డిస్టెన్స్ అనేవి ఎవరు కవర్ చేయాలంటే బోత్ ద ట్రైన్స్ హ్యాస్ టు కవర్ దిస్ 187 kilometers రైట్. సో ఈ 187 kilometers అనేవి 2 ట్రైన్స్ కవర్ చేస్తాయి రైట్. సో ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఒకటే ట్రైన్ ఉందండి రైట్. అక్కడ రిలేటివ్ స్పీడ్ లేదు. బట్ ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఎందుకంటే బోత్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మూవింగ్ కండిషన్ రైట్. యా, 187 kilometers ఏ స్పీడ్తో కవర్ చేయాలి? దట్ టు ఆఫ్టర్ 6:40 రైట్. సో 187 kilometers విత్ వాట్ స్పీడ్? రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? ఒకటేమో 44 రైట్ అండ్ ఇంకోటేమో 41 రైట్. సో +5 అండ్ 4 ఎంత? 85 రైట్. సో 85 km/h స్పీడ్ అవుతుంది ఇక్కడ మనకి. 85 km/h రైట్. ఇక్కడ 187 kilometers రైట్. 17 టేబుల్ చూడండి సార్. 17 1s 17 11s అండ్ 17 5s రైట్. సో టైం ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 1/5 hours అవుతుందండి రైట్. సో టైం ఈక్వల్ టు 2 1/5 అవర్ని మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మినిట్స్ కన్వర్ట్ చేసుకోండి. 1/5 × 60 అంటే 2 hours 12 minutes పడుతుంది. అది కూడా ఎప్పుడు అండి? అది కూడా ఎప్పుడు మనకి 6:40 తర్వాత రైట్. సో మీటింగ్ టైం ఏమవుతుందంటే సో 6:40 అండ్ 2:12.
సో దాట్ విల్ బి 52 రైట్. 6 + 2 ఎంత 8 రైట్. సో 8:52 అవుతుందండి. మనకి ఇప్పుడు టైం ఎంత ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి 6:40 AM అంటే 8:52 AM మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ 67 రైట్. సో 67 క్వశ్చన్ ఏంటో చూడండి సార్, ఏమి ఇచ్చాడు. ట్రైన్ ఏ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు మథురా at 6 AM and reached at 8 AM. Fine. While train B started from Mathura to Delhi at 6 AM and reached 9 AM. Right? Yeah. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి, ఇది ఢిల్లీ, ఇది మథుర. రైట్. సో ట్రైన్ ఏ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు మథురా at 6 AM. 6 AMకి స్టార్ట్ అయింది అంటే 8 AMకి రీచ్ అయింది రైట్. 8 AMకి రీచ్ అయిందంటే మనకి ట్రైన్ ఏ అనే టైం ఎంత పట్టిందో చూసుకోండి ఒకసారి. ఓకే, ఎస్ హియర్. సో ట్రైన్ ఏ 2 hours పట్టిందండి రైట్. దెన్ వాట్ అబౌట్ ట్రైన్ బి? ట్రైన్ బి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ట్రైన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ట్రైన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మథురా టు ఢిల్లీ at 6 AM and reached 9 AM. అంటే టైం ఎంత పట్టిందంటే ఇక్కడ మనకి 3 hours పట్టింది. ఓకే, సో హియర్ దిస్ ట్రైన్ బి హ్యాస్ టేకెన్ 3 hours ఆఫ్ టైమ్ అండ్ ట్రైన్ ఏ హ్యాస్ టేకెన్ 2 hours ఆఫ్ టైం రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ ఏమన్నా కనుక్కోవచ్చా అంటే ఎల్సిఎం తీసుకోండి, జస్ట్ గో విత్ ఎల్సిఎం ఆఫ్ 2, 3. ఎల్సిఎం ఎంత అవుతుందంటే 6 అనుకుందామండి. సో 6 km అనుకుందాం. మీన్స్ లెట్ us assume దిస్ డిస్టెన్స్ ఈక్వల్ టు 6 kilometers రైట్. సో 6 kilometers రైట్. సో అప్పుడు మనకి ట్రైన్ ఏ ఒక స్పీడ్ వస్తుందండి రైట్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ దాట్ విల్ బి 6/2. సో అప్పుడు ఎంత వస్తుందంటే 3 kmph/hour వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. సో 6/3, సో దాట్ విల్ బి 2 kmph/hour అవుతుంది రైట్. సో దాట్ విల్ బి 2 kmph అవుతుంది రైట్. సో స్పీడ్ ఏ ఈక్వల్ టు 3 km/h అండ్ స్పీడ్ బి ఈక్వల్ టు స్పీడ్ బి ఏంటంటే ఇక్కడ ట్రైన్ బి స్పీడ్ ఎంత మనకి 2 km/h అండ్ స్పీడ్ ఆఫ్ ఏ, స్పీడ్ ఏ అంటే ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మన 3 kmph రైట్. సో క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఎట్ వాట్ టైమ్ బోత్ ట్రైన్స్ క్రాస్ ఈచ్ అదర్. ఓకే, మీటింగ్ టైం ఏంటో చూడండి సార్. 6 AM అది కూడా ఏ టైంకి స్టార్ట్ అయింది? 6 AMకి రెండు సేమ్ టైంకి స్టార్ట్ అవుతున్నాయి. 6 AM 8 AM అండ్ వైల్ ట్రైన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మథురా టు ఢిల్లీ at 6 AM రైట్. యా, సీ హియర్. సో మనకి టైం కావాలి కదా, మీటింగ్ టైం ఈక్వల్ టు, సో డిస్టెన్స్ ఎంత ఉంది వాడి ఇద్దరి మధ్యలో 6 kilometers డిస్టెన్స్ ఉంది రైట్. విత్ వాట్ స్పీడ్ దే ఆర్ గోయింగ్ టు కవర్ దట్ 6 kilometers మీన్స్ దే are going to cover the 6 kilometer with a relative speed, that to addition of their speeds because of both are moving in opposite direction to each other. సో అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ ఏం తీసుకోవాలి మనము? 3 + 2 తీసుకోవాలి. ఓకే, సో 3 + 2 ఎంత? 5 రైట్. సో 6/5 వాల్యూ ఎంత మనకి 1.2 hours పడుతుందండి రైట్. సో ఇట్ విల్ టేక్ 1.2 hours లేదా 1/5 అంటే 1 hour 12 minutes పడుతుందండి. ఓకే, సో 1 hour 12 minutes. ఎందుకంటే దీన్ని 6/5 ఏమని రాసుకోవచ్చు? 1/5 అని రాసుకోవచ్చు. ఓకే, సో 1/5ని మీరు మినిట్స్తో చేంజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1/5 × 60 అవుతుంది. 1/5 × 60 అంటే 5 1s 5 12s అంటే 1 hour 12 minutes పడుతుంది. ఓకే, యా. సో 6 AMకి స్టార్ట్ అయింది కాబట్టి, సో 6 AMకి స్టార్ట్ అయినాయి. సో ఎప్పుడు మీట్ అవుతాయి? 1 hour 12 minutes పడుతుంది. మీన్స్ 12 and 6 + 1 7 మీన్స్ 7:12 ఎక్కడ ఉందో చూసుకోండి. మీన్స్ సో దే ఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ 7:12 AM. ఓకే, సో 7:12 AMకి మీట్ అయిపోతాయి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 68. క్వశ్చన్ నెంబర్ 68 క్వశ్చన్ ఏంటో చూడండి సార్. క్వశ్చన్ ఏమి ఇచ్చారో. సో ట్రైన్ ఏ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు సోనిపాట్ at 5 PM and reached at 6 PM. ఓకే, అండ్ ట్రైన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ సోనిపాట్ to Delhi at 5 PM and reached 6:30 PM. At what time both the trains cross each other? Okay, yeah. Train A, Delhi, Sonipat. Okay, so train A ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 PM and it reached Sonipat 6 PM means 1 hour తీసుకుందండి. ఓకే, సో ట్రైన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది రైట్. సో ఇట్ రీచ్డ్ Sonipat to Delhi at 5 PM, right? So first train started from Delhi to Sonipat. Okay, so Delhi to Sonipat at 6 PM, 5 PM and reached 6 PM, right? Okay, and B started from Sonipat to Delhi at 5 PM and reached 6:30 PM. అంటే ఇక్కడ టైం ఎంత పట్టింది? ఇక్కడ మనకి 3/2 hours పట్టిందండి.
right? It has taken 3/2 hours. Okay, so you need to find the distance here. So go with the LCM of numerators 1 comma 3 ఎంత అవుతుందంటే మనకి 3 kilometers అవుతుందండి. Okay, so let us assume this distance is 3 kilometers. Let us assume this distance is 3 kilometers అని మనం అనుకుందాం. Okay, see here, to cover this 3 kilometers train has taken how many hours? 1 hour, right? So train B has taken how many hours here? 3/2 hours, right? So now here we are going to get the speeds here, right? So speed of train 1 ఎంత అవుతుంది? So 3/1, so that will be 3 kilometer per hour. Then what about speed of train T2? So that will be 3/3/2. So that will be 2 kmph. Right? So that will be 2 kmph, means here it is traveling with 3 kmph and here it is traveling with 2 kmph, right? Then now what is the question they are asking? At what time both the trains cross each other? Okay, so both started at same time. Both the trains started at same time. Okay, yeah. So here now you need to find the time taken to meet. Okay, so the time is nothing but so distance ఎంత ఉంది? 3 ఉందండి, right? So they need to cover with the relative speed. That relative speed is nothing but 3 plus 2 because of both are moving in opposite direction, right? So that will be 3 plus 2, so time equal to 3/5 hours, right? So 3/5 hours అంటే 3/5 into 60 because of I'm going to convert this thing into minutes, right? So 5 ones are 5 12s, 12 3s ఎంత? 36 minutes, right? అంటే 5 తర్వాత అవి మీట్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది ఇక్కడ మనకి? 36 minutes పడుతుంది. మీన్స్ దే ఆర్ గోయింగ్ టు మీట్ at 5:36 AM. They are going to meet at 5:36 AM or PM, right? ఇక్కడ PM ఇచ్చాడు కాబట్టి మనం PM తీసుకుందాం. Okay, so they are going to meet at 5:36 PM. Means option B is right answer. Option B is right answer. Okay, so మనకి SSC CGL లో కమాండ్ డిఫెన్స్, ఐ మీన్ దట్ CDS కమాండ్ డిఫెన్స్ సర్వీసెస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో మనకి RRB NTPCలో కూడా అడగొచ్చు, ఏదో ఒక సెట్లో గ్యారంటీకి వస్తాయి క్వశ్చన్స్. అందుకే ఇన్ని మోడల్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 69. క్వశ్చన్ నెంబర్ 69. ఓకే, ఇది కూడా అలాంటి మోడల్ అండి. ట్రైన్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా, రైట్? సో ఢిల్లీ ఆగ్రా, సో 8 AM అండ్ రీచ్డ్ 11 AM, అంటే T1 3 hours పట్టింది. ఓకే, నెక్స్ట్ ఆగ్రా టు ఢిల్లీ, ట్రైన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ at 9 AM అండ్ రీచ్డ్ 11 AM. 9 AM అండ్ రీచ్డ్ 11 AM. Yeah, so here it is going to take 2 hours of time, right? But here point is, ఇది ఏ టైంకి స్టార్ట్ అయింది? ఏ టైంకి స్టార్ట్ అయింది, రైట్? ఇది ఏ టైంకి స్టార్ట్ అయింది? ఇది 9 AMకి స్టార్ట్ అయిందండి. 9 AMకి స్టార్ట్ అయింది. ఓకే, యా. At what time both the trains cross each other? At what time both the trains cross each other? Okay, so 3 hours and 2 hours kada. So go with LCM of 3 and 2, that will be so 6 kilometers అనుకుందాం, రైట్? సో డిస్టెన్స్ ఏమనుకున్నాం అంటే 3,2, సో దాట్ విల్ బి 6 km అనుకుందాం, రైట్? సో దిస్ డిస్టెన్స్ ఈక్వల్ టు 6 kilometers అనుకుందాం, రైట్? ఎస్, హియర్ నౌ యూ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్స్. హియర్ స్పీడ్స్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. 6 kilometersని 3 hours కవర్ చేసింది. అప్పుడు స్పీడ్ ఎంత మనకి ఇక్కడ? 6/3, సో దాట్ విల్ బి 2 kmph. That will be 2 kmph. Okay, yes, here same 6 kilometers is covered by this train B in how many hours? 2 hours. Means appudu speed enta avutundi appudu manaki? So 6/2, so that will be 3 kmph, right? So that will be 3 kmph. Okay, so here we found the distance and also we found the speeds also. Okay, yes, here but this is started at what time? 8 AM, right? So 9 AM వరకు అది ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తున్నా ఫస్ట్ అది కనుక్కుందాం ఫస్ట్ మనం. ఓకే, సో దిస్ స్టార్టెడ్ at 8 AM. 1 hourలో ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది? ఇక్కడ 2 kilometers కవర్ చేస్తుంది. ఓకే, సో 9 o'clockకి కండిషన్ ఇలా ఉంటుందండి. 9 o'clock ట్రైన్ T1 ఇక్కడ ఉంటుంది విత్ వాట్ స్పీడ్? 2 kilometers per hour, రైట్? బట్ ఈ 1 hour ఎవరు ట్రావెల్ చేశాడు? ట్రైన్ 1 ట్రావెల్ చేసింది విత్ వాట్ స్పీడ్? 2 km/h. అంటే 1 hourలో ఎన్ని కిలోమీటర్స్ కవర్ అయిపోతాయి? 2 kilometers కవర్ అయిపోతాయి, రైట్? సో 6 - 2 ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంది? ఇంకా 4 kilometers కవర్ అవ్వాలి, రైట్? దిస్ 4 kilometers హ్యాస్ టు బి కవర్డ్. దిస్ 4 kilometers హ్యాస్ టు బి కవర్డ్ విత్ వాట్ స్పీడ్?
రిలేటివ్ స్పీడ్, రైట్? ఈ ఫస్ట్ కండిషన్లో రిలేటివ్ స్పీడ్ అనేది లేదండి. ఓకే, ఇన్ దిస్ ఫస్ట్ కండిషన్ దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్, బట్ ఇన్ ద సెకండ్ కండిషన్ దేర్ విల్ బి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్, రైట్? సో డిస్టెన్స్ ఎంత ఇప్పుడు మనకి 9 తర్వాత మాట్లాడుతున్నా, రైట్? 9 AM తర్వాత మాట్లాడుతున్నాను. ఓకే, సో టైమ్ ఈస్ నథింగ్ బట్ సో డిస్టెన్స్ 4 కిలోమీటర్స్ కవర్ చేయాలి, రైట్? ఈ 4 కిలోమీటర్స్ ఏ స్పీడ్తో కవర్ చేయాలి అంటే దిస్ 4 kilometers has to be covered with relative speed. The relative speed is positive because of both are going to meet, right? Means both have to move in opposite direction. Okay, so 2 and 3, 2 plus 3, right? So time equal to 4/5. సో దీన్ని మినిట్స్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు 4/5 అవర్ని ఇంటూ 60. సో 5 1s 5 12s. సో టీ ఈక్వల్ టు 12 4s ఎంత 48 minutes, రైట్? అంటే 9 AM తర్వాత అవి మీట్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది ఇక్కడ మనకి 48 minutes పడుతుంది. మీన్స్ మీటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 9 plus 48, so that will be 9:48 AM. Okay, so they're going to meet at 9:48 AM. Means option A is right answer. Option A is right answer. Okay, so in the same way we'll go with the question number 70. Question ఏమి ఇచ్చారు చదవండి ఒకసారి. క్వశ్చన్లో train A started from Delhi to Kanpur at 6 AM and reached at 12 PM. While train B started from Kanpur to Delhi at 7 AM and reached 11 AM. Okay, same model I think so, right? So one is Delhi and one is Kanpur. Okay, train A started from train A తీసుకోండి and it started from Delhi to Kanpur at 6 AM and reached 12 PM. అంటే టైం ఎంత పట్టింది ఇక్కడ 6 hours పట్టింది, రైట్? ఇట్ హాస్ టేకెన్ 6 hours ఆఫ్ టైం, రైట్? నెక్స్ట్ ట్రైన్ బి అండ్ స్టార్టెడ్ ఫ్రమ్ కాన్పూర్ టు ఢిల్లీ అట్ 7 AM అండ్ రీచ్డ్ అట్ 11 AM. ఓకే, సో 7 to 11 టైం ఎంత పట్టిందండి మనకి 4 hours పట్టింది ఇక్కడ, రైట్? సో బట్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ 7 AM అండ్ రీచ్డ్ 11 AM. రైట్? సో దిస్ అ కండిషన్ హీ హాస్ గివెన్. బట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎట్ వాట్ టైం బోత్ ట్రైన్స్ క్రాస్ ఈచ్ అదర్ అంటే సో మీటింగ్ పాయింట్ ఏ టైం అవుతుందో అని అడుగుతున్నాడు. ఓకే, జస్ట్ ఈజ్ ఆస్కింగ్ ద మీటింగ్ పాయింట్ టైం, రైట్? బట్ సీ హియర్, ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 6 AMకి స్టార్ట్ అయింది, రైట్? ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 7 AMకి స్టార్ట్ అయింది. మీన్స్ 1 hour ఫస్ట్ ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ టోటల్ డిస్టెన్స్. ఓకే, సో గో విత్ ఎల్సిఎం ఆఫ్ టైమింగ్స్. సో 1 is 6 and 1 is 4 hours. సో 6 4 LCM ఎంత 12, రైట్? సో టోటల్ డిస్టెన్స్ 12 kilometers అనుకుందాం, రైట్? యా, యూ నీడ్ టు ఫైండ్ స్పీడ్స్ ఆల్సో. సో స్పీడ్స్ ఎంత అవుతుంది, ట్రైన్ ఏ స్పీడ్ ఎంత? సో టోటల్ 12 kilometers, టైం ఎంత 6, మీన్స్ 2 kmph. ఓకే, దెన్ వాట్ అబౌట్ ట్రైన్ బి? సో ట్రైన్ బి టోటల్ 12 kilometers. సో వాట్ ఈస్ ద టైమ్ హియర్ సెకండ్ 4, మీన్స్ స్పీడ్ ఈక్వల్ టు 3 kmph. Right, so speed equal to how much 3 kmph. Okay, so time A equal to train A speed equal to 2 kmph and train B speed equal to 3 kmph. Okay, yeah, see here, so ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది 6 AM కి స్టార్ట్ అయింది. మీన్స్ ట్రైన్ ఏ స్టార్టెడ్ ఎట్ 6 AM, రైట్? బట్ ట్రైన్ బి స్టార్టెడ్ ఎట్ వాట్ టైమ్ 7 AM. అంటే 1 hourలో ఇది కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి. దట్ డిస్టెన్స్ ఈక్వల్ హౌ మచ్, యూ టు ఫైండ్ ద డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత చూడండి ఒకసారి. 1 hourలో ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది 2 km కవర్ చేస్తుంది. మీన్స్ రిమైనింగ్ డిస్టెన్స్ హౌ మచ్ 10 kilometers. Right, so remaining distance equal to how much 10 kilometers. Means this 10 kilometers means this is a condition ఏ టైం కండి 7 AM కి కండిషన్ ఇలా ఉందండి, రైట్? సో 7 AM కి కండిషన్ ఇలా ఉంది, రైట్? లెట్స్ సీ హియర్, this 10 kilometers has to be covered with what speed? Relative speed. So time can be given as time equal to, so 10 kilometers with what speed? Relative speed. So 2 plus 3 5. సో టైం ఎంత పడుతుంది 2 hours పడుతుందండి. ఎప్పుడు 2 hours పడుతుంది 7 AM తర్వాత 2 hours పడుతుంది. ఓకే, సో 7 AM తర్వాత 2 hours పడుతుందంటే ఆన్సర్ ఏమవుతుంది 9 AM అయిపోతుందండి. దట్స్ ఆల్. ఓకే, 7 plus 2 how much 9. సో విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of length 100 meter and 80 meter run on parallel tracks. Okay, when running in the same direction, faster train pass the slower train in how many seconds? 18 seconds. But when running in the opposite direction, they pass each other in 9 seconds. Okay, yes, here I want to conclude one point. When 2 trains are moving in the same direction, whatever the length is there, okay, whatever the length they have to cross each other, okay, the same length they have to cross each other when they are moving in opposite direction.
Okay, yes, here whatever the length they have to cross each other when they are moving in the same direction, the same length they have to cross each other when they are moving in the opposite direction. Means I can say that distance is constant. When distance is constant, speed and time are inversely proportional. Speed and time are inversely proportional. Okay, yes, here then what is the time ratio here? When both are moving in opposite direction and when both are moving in same direction. Okay, yeah, సో ఆపోజిట్ వెళ్ళేటప్పుడు టైం ఎంత పడుతుంది 9 అండ్ సేమ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఎంత 18. దెన్ వాట్ అబౌట్ ద టైం రేషియో 1:2. ద టైం రేషియో ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ 1:2. దెన్ వాట్ అబౌట్ రిలేటివ్ స్పీడ్ రేషియో? అప్పుడు ఎంత అవుతుంది మనకి 2:1 అవుతుంది. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ రేషియో ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ 2:1. ఓకే, సో దట్ కెన్ బి డన్ యాజ్ S1 plus S2 by S1 minus S2 is equal to, we found this ratio equal to how much? 2/1, right? So S1 plus S2 by S1 minus S2 is equal to 2/1. We need to find S1 by S2, right? So you apply componendo and dividendo property. Just you need to apply componendo and dividendo property, right? అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి 2 plus 1 by 2 minus 1. So that is 3:2. రైట్, సో 2 plus 1 by 2 minus 1 అప్పుడు ఎంత వస్తుంది మనకి 3/1. సారీ, ఇట్ ఈస్ 3/1. ఓకే, జస్ట్ హియర్ స్పీడ్ రేషియో దొరికింది ఇక్కడ మనకి ఎంత 3:1. ఓకే, సో 3:1 ఛాన్స్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. అసలు 32-36 3:1 వస్తుందా? రాదు. 24-30కి వస్తుందా? రాదు. సో 20-30కి వస్తుందా? 3:2 వస్తుంది, బట్ ఐ నీడ్ 3:1. రాదు. సో ఇది ఒకటే ఆన్సర్ బికాస్ ఆఫ్ 18 1s 18 3s. 18 1s 18 3s మీన్స్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. దట్స్ ఆల్. So next we'll go with next question, question number 72. Question number 72. A goods train and a passenger train are running on parallel tracks in the same direction. Okay, so one is goods train, one is a passenger train, both are running in parallel tracks in the same direction. Okay, the driver of the goods train అబ్జర్వ్స్ దట్ ప్యాసింజర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ద బిహైండ్. ఓకే, సో గూడ్స్ ట్రైన్ ముందు వెళ్తుందండి, ప్యాసింజర్ ట్రైన్ వెనక వస్తుంది. ఓకే, ద డ్రైవర్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్ అబ్జర్వ్ ద ప్యాసింజర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ద బిహైండ్, ఓవర్టేక్స్ అండ్ క్రాస్ హిస్ ట్రైన్ ఇన్ 60 seconds. ఓకే, అండ్ క్రాస్ హిస్ ట్రైన్ ఇన్ 60 seconds. ఓకే, రైట్. ఇంకేం స్పీడ్స్ ఇచ్చాడు ఇక్కడ, స్పీడ్స్ 1:2 రేషియో ఇచ్చాడు కదా. ఇఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2. రైట్, సో 1:2 అంటే సో గూడ్స్ ట్రైన్ 1 part, ప్యాసింజర్ ట్రైన్ 2 parts స్పీడ్ పరంగా చూసుకుంటే. రైట్, యా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ హౌ మెనీ సెకండ్స్? 60 seconds. ఓకే, 60 seconds అంటే సో లెంత్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్. దెన్ వాట్ అబౌట్ ద రిలేటివ్ స్పీడ్? సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఒకసారి, దీన్ని నేను 2:1 అనుకుంటున్నా, మీన్స్ 2x అండ్ x అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ 2x minus x. రైట్, so 2x meter per second and x meter per second. Okay, yeah, from here so I will be left with x, right? So length of goods train plus length of passenger train value equal to 60x. This is the first point I got. Goods train ముందుంది కదండి, the driver of the goods train. Okay, yes, here whereas driver of the passenger train అంటే వెనక వచ్చిన ట్రైన్ ఉంది కదా ప్యాసింజర్ ట్రైన్, ఆ డ్రైవర్ ఏం అబ్జర్వ్ చేశారంటే whereas driver of the passenger train marks that he crossed the goods train. ఓకే, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్ గురించి మాట్లాడట్లేదు, అందులో ఉన్న డ్రైవర్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, he crossed the goods train in 40 seconds. ఓకే, సో ప్యాసింజర్ ట్రైన్ ఇలా వెళ్తుందండి. ఓకే, సో వెనకేంటి సారీ ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు ఇక్కడ మనకి? ద డ్రైవర్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్ అబ్జర్వ్ దట్ ప్యాసింజర్ ట్రైన్ వెనక వస్తుంది. ఓకే, ఎస్, హియర్ సో మనకి గూడ్స్ ట్రైన్ ఇలా వెళ్తుంది. రైట్, ఇది ప్యాసింజర్ ట్రైన్. ఓకే, సో ప్యాసింజర్ ట్రైన్ ఇలా మూవ్ అయింది అంటే ఈ ట్రైన్ క్రాస్ అయింది. ఇందులో డ్రైవర్ ఏం అబ్జర్వ్ చేశాడంటే డ్రైవర్ జస్ట్ ఈ గూడ్స్ ట్రైన్ని దాటేశాడు అంతే. జస్ట్ డ్రైవర్ ఉన్నాడు కదా, సో జస్ట్ డ్రైవర్ క్రాస్డ్ ద గూడ్స్ ట్రైన్. ఓకే, ఇన్ హౌ మెనీ సెకండ్స్? 40 seconds. Okay, 40 seconds, right? Yeah, so driver passenger train goods train length ni cross చేశాడు అంటే you need to consider here goods train length. Okay, so with what speed? Same 2x minus x, right? So 2x minus x, right? సో ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది? లెంత్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? సో 2x minus x ఎంత? x into 40 ఎంత? 40x. Okay, yes, here if you substitute LG value in this equation, right, so this will be how much? 40x, and this value will become how much? 20x. because of రెండు యాడ్ చేసి ఎంత రావాలి? 60 రావాలి. క్వశ్చన్ ఏమంటారు? ఫైండ్ ద రేషియో బిట్వీన్ దేర్ లెన్స్. ఓకే, సో 40:20 అంటే ఎంత అవుతుంది మనకి? 4:2 అంటే 2:1 అవుతుంది. మీన్స్ ఆప్షన్ బి ఇస్ రైట్.
Option B is right. Okay, so in the same way we'll go with next question. చదవండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ద స్పీడ్స్ ఆఫ్ టూ ట్రైన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఎక్స్ ఈస్ టు వై, రైట్. సో స్పీడ్స్ ఇచ్చాడు, స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఫస్ట్ ట్రైన్ క్రాస్ ఏ పోల్ ఇన్ ఏ సెకండ్స్. ఓకే, ఫస్ట్ ట్రైన్ క్రాస్ ఏ పోల్ ఇన్ ఏ సెకండ్స్. ఓకే, పోల్ అంటే సియర్ లెంత్ ఆఫ్ ట్రైన్ 1 వస్తుందండి, ఏ సెకండ్స్ కాబట్టి స్పీడ్ ఎంత, ఇక్కడ మనం స్పీడ్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ వచ్చింది, రైట్. సో LT1 వాల్యూ ఈక్వల్ టు ఏఎక్స్ అవుతుంది. ఓకే, సో ట్రైన్ లెంత్ ఎంత అవుతుంది, ఏఎక్స్ అవుతుంది, రైట్. అండ్ ద సెకండ్ ట్రైన్ క్రాసెస్ పోల్ ఇన్ బి సెకండ్స్, బి సెకండ్స్ పట్టిందంట. ఓకే, సో లెంత్ ఆఫ్ ట్రైన్ 2, రైట్. సో స్పీడ్ ఎంత ఇక్కడ మనకి వై వస్తుంది, రైట్. సో LT2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు BY, రైట్. సో LT2 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ BY, రైట్. సో ట్రైన్స్ ఎంత వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఓకే, సో టైమ్ ఈజ్ ఆస్కింగ్, టైమ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత చూడండి ఒకసారి, ఇక్కడ AX అండ్ ఇక్కడేమో BY బై, సో రేట్ స్పీడ్ ఏమవ్వాలి ఇక్కడ మనకి, అడిషన్ అవ్వాలి. సో అడిషన్ అంటే స్పీడ్ రేషియో ఎంత ఉంది, X అండ్ Y అంటే X ప్లస్ Y అవ్వాలి. ఇదండి ఆన్సర్, AX ప్లస్ BY బై X ప్లస్ Y. AX ప్లస్ BY బై X ప్లస్ Y మీన్స్ ఉంది ఒకటే ఒక ఆప్షన్. సో ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74. ఓకే, yes, here the Kalka Express and Gomati Express consisting of 41 and 42 carriage respectively, right. carriage అంటే ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్గా క్యారేజ్ అంటే ఏం లేదు, సింపుల్గా దాన్ని కోచెస్ అనుకోండి. ఓకే, సో హియర్ సో కల్కా ఎక్స్ప్రెస్ ఉంది కదా, రైట్. సో కల్కా ఎక్స్ప్రెస్ ఎన్ని క్యారేజెస్ ఉన్నాయి, 41 ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ గోమతి ఎక్స్ప్రెస్, దీనికి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 42 క్యారేజెస్ ఉన్నాయి. ఫైన్, రెస్పెక్టివ్లీ ఆర్ రన్నింగ్ ఎట్ 36 km/h in upward direction. Okay, so respectively are running at 36 km/h each in opposite direction. Okay, so రెండు స్పీడ్ ఒకటేనండి. This is nothing but it is moving with 36 km/h and it is also moving with 36 km/h. Okay, ఇక్కడ ఇచ్చాడు ఈచ్ అన్నాడు, ఈచ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. ఓకే, ద క్యారేజ్ లెంత్ యావరేజ్ 10 meters and half the engine. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, yes, here the carriage length average 10 meters and half the engine. Okay, so each carriage length ఎంత అంటే 10 meters ఉంటుందంట. అంటే ఇప్పుడు 41 into 10 అనొచ్చు అండ్ 42 into 10 అనొచ్చు, రైట్. సో ఇక్కడ 41 10s ఎంత 410 meters అవుతుంది అండ్ ఇక్కడ ఎంత అవుతుంది 420 meters అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం కనుక్కున్నామంటే జస్ట్ వీ ఫౌండ్ ఓన్లీ క్యారేజ్ అంటే కోచెస్ ఉంటాయి కదా, కోచ్ 1, కోచ్ 2, కోచ్ 3, కోచ్ 4, రైట్. సో ఫస్ట్ కల్కా ఎక్స్ప్రెస్కి అయితే మొత్తం కోచ్ లెంత్ ఎంత 410 meters, రైట్. సో అదే గోమతి ఎక్స్ప్రెస్ కోచ్ లెంత్ ఎంత మొత్తం 420 meters బికాస్ ఆఫ్ దీంట్లో 41 ఉంటాయి, రైట్. సో 41 క్యారేజ్ ఉంటాయి కాబట్టి ద క్యారేజ్ లెంత్ యావరేజ్ 10 meters అండ్ హాఫ్ ఆఫ్ ద ఇంజన్, రైట్. సో ఇక్కడ ఏమన్నాడంటే క్యారేజ్ లెంత్ అనేది హాఫ్ ఆఫ్ ద ఇంజన్ అంటున్నాడు, రైట్. సో ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఏమన్నాడు ద క్యారేజ్ లెంత్ యావరేజ్ 10 meters అని అంటున్నాడు. అంటే సో ఇది 10 అంటే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంజన్ అంటే అప్పుడు ఇంజన్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఇంజన్ లెంత్ ఎంత అవుతుంది 20 meters అవుతుంది. ఓకే, సో ఇంజన్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ 20 meters. ఓకే, సో యూ యాడ్ 20 హియర్ అండ్ యూ యాడ్ 20 హియర్ బికాస్ ఆఫ్ ఇంజన్ కూడా యాడ్ చేయండి. 410 + 20 ఎంత 430 అండ్ 420 + 20 ఎంత 440, రైట్. 430 అండ్ 440 meters దొరికిపోయాయి. ఓకే, ఇప్పుడు లెన్స్ దొరికిపోయాయి. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ దే కంప్లీట్ టు క్రాస్ ఈచ్ అదర్, టైం అనుకోమంటున్నాడు. ఓకే, సో 430 + 440 దెన్ వాట్ అబౌట్ రిలేటివ్ స్పీడ్, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది, రైట్. సో ఇటు 430 440 అండ్ యూ టు గో విత్ సో స్పీడ్స్ ఎంత 36 and 36 36 + 36. ఓకే, సో 72 అయిపోతుంది. 440 + 430 ఎంత, సో 40 + 30 ఎంత 70 అండ్ 4 + 4 ఎంత 8, 870/72 into 5/18 18 పైకి పంపించేసానండి. ఓకే, సో 870 కాబట్టి 5 టేబుల్ చూడండి ఒకసారి, 5 1s 5 6 7 8 37, సో 5 7s 35, 20 అంటే 174. ఓకే, అండ్ 72 టేబుల్లో చూడండి ఒకసారి, సో 2s అంటే పోతుందా చూద్దాం. సో 18 1s 18 4s పోతుంది. సో 174/4 ఛాన్స్ ఉందా మనకి, సో 40 seconds. సో 4 4s 14 అంటే సో 4 4s 16 అంటే 14 మిగిలిపోతుంది. సో 14 అంటే 4 3s 12, రైట్.
సో ఇంకా 2 మిగిలిపోతుంది. 20 అంటే 43.5 అవుతుందండి. ఓకే, సో 43.5 సెకండ్స్ వస్తుంది మనకు ఆన్సర్. 43.5 సెకండ్స్ వస్తుంది. మీన్స్ ఆప్షన్ బి ఈజ్ రైట్. మీన్స్ ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకే.